హాయ్, హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ సాయి. ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో, రిచ్ పర్సన్ రిస్క్ తీసుకుంటాడు. పూర్ పర్సన్ అట్‌లీస్ట్ ట్రై చేస్తాడు. మిడిల్ క్లాస్ పర్సన్ ఆలోచిస్తూనే ఉంటాడు. ఎందుకు? టాలెంట్ లేకపోవడం వల్ల కాదు. కరేజ్ లేకపోవడం వల్ల కూడా కాదు. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బిజినెస్ ఐడియా ఉందనుకోండి. మిడిల్ క్లాస్ పర్సన్ చేసే ఫస్ట్ పని ఏంటంటే, ఒకవేళ బిజినెస్‌లో లాస్ వస్తే ఎలా? ఒకవేళ బిజినెస్‌లో ఫెయిల్ అయితే ఎలా? ఈఎంఐస్ అన్నీ ఎలా పే చేసుకోవాలి? లేదంటే ఫ్యామిలీ సిట్యుయేషన్ ఏంటి? అని ఇవన్నీ కూడా మైండ్‌లోకొస్తాయి. సో, ఇవన్నీ మైండ్‌లోకి రాగానే ఆ ఐడియా అనేది అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ పర్సన్‌కి బ్యాకప్ సోర్స్ అనేది ఉండదు. అండ్ సింగిల్ ఇన్‌కమ్ ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఫస్ట్ సేఫ్టీ గురించి థింక్ చేస్తాడు. మిస్టేక్ చేయడానికి అసలు స్పేసే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఉన్నాడనుకోండి. మార్నింగ్ 9కి ఆఫీస్‌కెళ్తాడు. ఈవినింగ్ 2 అవర్స్ ట్రాఫిక్‌లో ఉండి, సో, టైర్డ్ అయిపోయి ఇంటికి టైర్డ్‌గా వచ్చేసి సోఫా మీద కూర్చుంటాడు. సో, మైండ్‌లో ఒకటే థాట్ ఉంటుంది. ఈ లైఫ్‌లో ఇంకేదైనా చేయాలి అని చెప్పి. సో, వెంటనే మైండ్‌లోకి కొన్ని గుర్తొస్తాయి. ఈఎంఐ ఉంది. అండ్ కిడ్స్ యొక్క ఫ్యూచర్ ఉంది. పేరెంట్స్ యొక్క హెల్త్ ఉంది అని చెప్పేసి మైండ్‌లో మనకి రిమైండర్స్ వస్తుంటాయి. సో, మనకి చిన్నప్పటి నుంచి చెప్పేదేంటంటే, సేఫ్‌గా ఉండు. గవర్నమెంట్ జాబ్ అనేది చాలా బెస్ట్. అండ్ స్టేబుల్‌గా ఉండు. రిస్క్ తీసుకోకు అని చెప్తూ ఉంటారు. సో, మనం గ్రో అయిన తర్వాత మన డ్రీమ్ కంటే మన ఫియరే స్ట్రాంగ్ అయిపోతుంది. ఇలాంటి మాటలు చాలామంది డ్రీమ్స్ స్పాయిల్ చేశాయి. మిడిల్ క్లాస్ పర్సన్ రిస్క్ తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫెయిల్యూర్‌కి స్పేస్ లేకపోవడం వల్ల. రిచ్ పర్సన్ ఫెయిల్ అయినా గానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. పూర్ పర్సన్ ట్రై చేస్తాడు. ఎందుకంటే లాస్ అవ్వడానికి ఏం గూడా లేదు కాబట్టి. బట్ మిడిల్ క్లాస్ పర్సన్ అలా కాదు. మిడిల్ క్లాస్ పర్సన్‌కి బ్యాకప్ ఏం లేదు కాబట్టి సో, ఆలోచిస్తాడనమాట. ఇన్ కేస్ మనం రిస్క్ తీసుకోవాలని చెప్పేసి జాబ్ మానేసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే సో, సొసైటీ ఏముంటుందంటే సో, ఫస్ట్ క్వెషన్ ఏంటంటే సాలరీ ఎంత వస్తుందని చెప్పి. రిలేటివ్స్ ఏమంటారు? పర్మనెంట్ జాబ్ వదిలేసావరా? లేకపోతే ఫ్రెండ్స్ ఏమంటారు? రిస్క్ తీసుకోకురా అంటారు. బట్ ఏ ఒక్కరు గూడా నువ్వు హ్యాపీగా ఉన్నావారా అని అడగరు. కరెక్ట్. ఇక్కడ ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ పర్సన్‌కి అనిపిస్తుంది నేను చేయగలను. సో, ఐ కెన్ డూ మోర్ థింగ్స్ అని చెప్పి. బయట లైఫ్ ఎలా ఉంటుందంటే బిల్స్ గుర్తొస్తాయి. స్కూల్ ఫీజు, రెంట్, మెడికల్ బిల్స్ ఇలా. సో, వాళ్ళకి డ్రీమ్స్ అన్నీ గూడా లగ్జరీ అనిపిస్తాయి. ఇవన్నీ మైండ్‌లోకి రాగానే సో, వాళ్ళ డ్రీమ్స్ అన్నీ గూడా లగ్జరీ అనిపిస్తాయన్నమాట. సో, డైలీ ఒక 1 అవర్ న్యూ స్కిల్ కోసం స్పెండ్ చేస్తే సో, ఆ 1 అవర్ అనేది లైఫ్‌లో చాలా చేంజ్ తీసుకొస్తుంది. 1 ఇయర్‌లో లైఫ్ డైరెక్షనే మారిపోతుంది. ఒక న్యూ స్కిల్ నేర్చుకోవడం, ఒక సైడ్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ చేయడం, లేదంటే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ లాంటిది ఏదైనా స్టార్ట్ చేయడం, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం, ఒక స్మార్ట్ వేలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. సో, ఇది స్మార్ట్ రిస్క్. సో, ఇలా స్మార్ట్‌గా రిస్క్ చేయొచ్చు. మిడిల్ క్లాస్ పర్సన్ పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గ్రోత్ కోసం చిన్న చిన్న బోల్డ్ స్టెప్స్ అనేవి కంపల్సరీగా దాటాల్సి ఉంటుంది.